బ్రేకింగ్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా గులాబీ పార్టీలో అసమ్మతి రాగం తారస్థాయికి చేరింది. బీఆర్ఎస్ పార్టీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కేటాయించడంతో ఆశావాహులు నిరసన గలం వినిపిస్తున్నారు. అధిష్టానం టికెట్ ఇవ్వని వారంతా ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే అనుచరులు మద్దతుదారులతో పర్యటనలు కొనసాగిస్తున్న నల్ల మనోహర్ రెడ్డి తాను కూడా రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటారని ప్రకటించారు. మరోవైపు జూలపల్లి మండల జడ్పీటీసీ బొద్దున లక్ష్మణ్ కూడా బరిలోకి దిగనున్నారు. పెద్దపల్లి జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరికి వారే యమునా తీరన్నట్లుగా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా గులాబీ పార్టీలో అసమ్మతి రాగం తారస్థాయికి చేరింది. బీఆర్ఎస్ పార్టీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కేటాయించడంతో ఆశావాహులు నిరసన గలం వినిపిస్తున్నారు. అధిష్టానం టికెట్ ఇవ్వని వారంతా ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే అనుచరులు మద్దతుదారులతో పర్యటనలు కొనసాగిస్తున్న నల్ల మనోహర్ రెడ్డి తాను కూడా రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటారని ప్రకటించారు. మరోవైపు జూలపల్లి మండల జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ కూడా బరిలోకి దిగుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరికి వారే యమునా తీరన్నట్లుగా ఎవరి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇది ఇప్పుడు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. రాబోయే ఎన్నికలకు గాను అధికార బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి జిల్లాలో ఇందుకు ఉదాహరణగా ఏదైతే దాసరి మనోహర్ రెడ్డికి సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ జాబితా ప్రకటించిన దాంట్లో దాసరి మనోహర్ రెడ్డి పేరు ఉండడంతో ఆందోళన చెందిన ఆశావాహులు కూడా ఎక్కువగా ఉన్నారు. దీంతో నల్ల మనోహర్ రెడ్డి ఇప్పటికే తన వంతుగా తాను తిరిగి టికెట్ వస్తుందని చెప్పేసి ఆశావాహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తాను నియోజకవర్గంలో నిత్యం అనుచరులతో పర్యటిస్తూ కూడా బరిలో దిగుతానని కూడా ఒక ప్రకటన చేస్తున్నారు. అంటే అధిష్టానం తిరిగి టికెట్ల సర్దుబాటులో తిరిగి తనకు టికెట్ వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాంటిది ఏది రాకున్నా కూడా తను రెబల్ అభ్యర్థిగానే కూడా మళ్ళీ బరిలోకి దిగి తాను ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఇకపోతే ఇటు బొద్దుల లక్ష్మణ్ కూడా ఇదే తరహాలో తన ప్రయత్నాలు తాను కొనసాగిస్తున్నాడు. ఈసారి ఖచ్చితంగా టికెట్ తనకు వస్తుందని చెప్పేసి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. తాను కూడా తన ప్రయత్నాల్లో అంటే ఎవరికి వారే ఎక్కడికక్కడ ఇప్పటికీ తమ ప్రయత్నాలన్నీ కొనసాగిస్తున్నారు. నియోజకవర్గ పర్యటనలో ప్రజల్ని ఆకర్షించే పనిలోనైతే నిమగ్నమయ్యారు. ఇకపోతే కరీంనగర్ నియోజకవర్గానికి వచ్చేసి మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కూడా ఇటీవల టికెట్ రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా ఒక 3-4 రోజులు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ వైపు ఆశగా చూస్తున్నట్టు కూడా మనకు అందుతున్న సమాచారం అయితే ఉంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. సేవ చేస్తా ఉన్నా, సేవ అంటే నాకు ఇష్టం. బడిని నిలబెడతా ఉన్నా, గుడిని నిలబెడతా ఉన్నా, ఒక యువకుడిని మంచి వైపు వెళ్ళమని చెప్తాన్నా, నా వెనక తిరుగుమని చెప్పలే, పని చేసుకోమని చెప్తాన్నా, నీ కుటుంబాన్ని బాగు చేసుకోమని చెప్తున్నా, కుటుంబాన్ని బాగు చూసుకోమని చెప్తున్నా.